ఇవి షిప్లోని తాగే నీళ్ళండి. వీటిని బ్లూ వాటర్ అంటారు. ఇప్పుడు ఈ నీళ్ళు అయితే ఉన్నాయో మొహం కడుక్కునే నీళ్ళు, స్నానం చేసే నీళ్ళు, లాండ్రీ, ఇవి అన్ని నీళ్లు కలిపి వీటిని గ్రే వాటర్ అంటారు. ఇప్పుడు బాత్రూంలో ఏదైతే నీళ్ళు ఉన్నాయో ఆ వాటర్ వెళ్ళిపోతుంది, వేస్ట్ వాటర్, దాన్ని బ్లాక్ వాటర్ అంటారు అనమాట. అండి, డే 12లోకి స్వాగతం. ఈరోజు మీకు సముద్రం నీళ్ళు ఎలా షిప్లో ఉపయోగిస్తారో మీకు చెప్తాను. చాలామంది అడుగుతారు, సార్ సముద్రంలోని నీళ్ళు ఎలా వాడతారు సార్? ఇన్ని 10,000 మంది జనాభాకి మంచినీళ్ళు, బ్రష్లు, తిండి, తెప్పలు, బట్టలు ఉతకడం, గంటలు తోమడం ఇవన్నీ ఎలా సాధ్యం సార్ షిప్లోని అని అందరూ అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఇంజనీర్లతో డిస్కస్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను. ఇది ఇప్పుడు మీకు సముద్రంలో నీళ్ళు ఉంటాయి, సముద్రంలో నీళ్ళు ఉంటాయి అందరికీ. ఇంతకు ముందు ఏం చేసేవారంటే, పూర్వకాలంలో షిప్పులు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా, క్రూజ్ షిప్పులు. టైటానిక్ కాలం నాటకాల్లో వీళ్ళు ఏం చేసేవారంటే, ఒక దేశం వెళ్తే, ఏ దేశం వెళ్తే ఆ దేశంలోని వాటర్ ట్యాంకర్లోని నీళ్లు తెప్పించుకొని షిప్కి గొట్టాల ద్వారా ఎక్కించుకొని వాటిని రీసైకిల్ చేసుకునేవారు. ఎందుకంటే అప్పుడులో సముద్రం నీళ్ళని మంచినీళ్ళుగా వాడే సిస్టమ్స్ తక్కువ ఉండేవన్నమాట. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది. సముద్రం నీళ్ళని క్షణాల్లో మంచినీళ్ళుగా మార్చే సిస్టమ్ వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే సముద్రం నీళ్ళు ఇవి, ఓకే. సముద్రం నీళ్ళని వీళ్ళు తేటగా ఉండేటప్పుడు, సముద్రం తేటగా ఉండేటప్పుడు పైన నీళ్ళని వీళ్ళు, ఇది షిప్ అనుకోండి, ఓకే, ఇది షిప్పు. షిప్ కిందన పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయి, పెద్ద ట్యాంకులు, కొన్ని లక్షల లీటర్లు పట్టే నీళ్లు ట్యాంకులు. ఈ సముద్రం తేట నీళ్ళని ఈ ట్యాంకులోకి ముందు ఎక్కిస్తారు. ఎక్కించాక ఈ ట్యాంకులతో నింపేస్తారు, ఎందుకంటే తేట నీళ్ళు పోతాయి కాబట్టి. ఎక్కించేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఆవిరి యంత్రాలు, ఆవిరితో తయారు చేసిన యంత్రాలు మనం చూసాం కదా, స్టీమ్ సిస్టమ్, బాయిలింగ్ సిస్టమ్, సేమ్ టు సేమ్. ఈ వేరే నీళ్ళని బాయిలర్లు కిందన అగ్గిపెట్టి వీళ్ళు మరిగిస్తే మీకు అందరికీ తెలిసిందే, ఆవిరి రిలీజ్ అవుతుంది, స్టీమ్ రిలీజ్ అవుతుంది. ఈ స్టీమ్ని గొట్టాల ద్వారా, ఓకే, గొట్టాల ద్వారా వీళ్ళు పంపించి చల్లని గాలులు దానికి తగిలించగానే ఇక్కడ పైపుల్లోని, ఓకే, మంచినీళ్ళు అనేవి తయారైపోతాయి రెడీగా. ఈ నీళ్ళైతే తయారయ్యాయి కానీ ఇవి దేనికి ఉపయోగపడవు. ఎందుకు చెప్తాను చూడండి ఇప్పుడు. ఎందుకంటే ఈ నేలల్లో మలినాలు, బ్యాక్టీరియా ఉంటాయి, ఓకే, అర్థమైందా? ఇప్పుడు సముద్రంలోంచి నీళ్ళైతే మనకు ఉన్నాయి, వాటర్. కానీ ఇవి ఎలా ఉపయోగపడతాయి, ఎలా వాడతారో మీకు ఇప్పుడు వివరిస్తాను. ఎందుకంటే ఈ వాటర్లోని మనకి కంటికి కనబడిన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చాలా హానికరం. సో వాటిని ఎలా వాడతారో, ఎన్ని టైప్ ఆఫ్స్గా వాడతారో. రా వాటర్ అయితే మనకు వచ్చింది, ఉప్పుని సపరేట్ చేసి వాటర్ అయితే వచ్చింది. దీన్ని ఇప్పుడు డిస్టిలేషన్ ఎలా చేస్తారు, స్ట్రీమ్ ర్యాపింగ్ ఎలా చేస్తారో మీకు చెప్తాను. ఇప్పుడు దీన్ని 3 రకాలుగా తీసుకుంటే, బ్లూ వాటర్, BLUE వాటర్, 2 GREY గ్రే వాటర్, 3 BLACK బ్లాక్ వాటర్. అర్థమైందా? ఓకే. ఈ నీలం నీళ్ళేంటి, గ్రే నీళ్ళేంటి, నల్ల నీళ్ళేంటి సార్ అని అంటే, మీరు స్టార్టింగ్ వీడియోలో ఏం చూశారు? నేను మంచినీళ్ళు తాగాను, బ్లూ వాటర్ అని అరిచాను. అంటే మంచినీళ్ళు బ్లూ వాటర్ కేటగిరీలోకి వస్తాయి. మొహం కొడుకున్నాను, గ్రే వాటర్ అని అన్నాను, అంటే మొహం కొడుకున్న నీళ్ళు గ్రే వాటర్ కింద వస్తాయి. బ్లాక్ వాటర్ అని అన్నాను, బాత్రూమ్ వెళ్ళాక ఫ్లష్ కొట్టాను, అదంతా నా అశుద్ధాన్ని అంతా తీసుకెళ్ళిపోయింది, దాన్నే బ్లాక్ వాటర్ అంటారు. సో ఇప్పుడు బ్లూ వాటరు ఏంటంటే, ఇప్పుడు ఈ వాటర్లో మలినాలని అన్నిటికీ దీనికి డిస్టిలేషన్ చేస్తారనమాట. బ్యాక్టీరియాని, మలినాలని తీసి కొంత క్లోరిన్ని యాడ్ చేస్తారు. ఎందుకంటే బ్యాక్టీరియా చావాలంటే క్లోరిన్ యాడ్ అవ్వాలి, కొంత పర్సంటేజ్, పిహెచ్ లెవెల్ వాల్యూకి ఉన్నంత వరకు యాడ్ చేసి అందులోని మనకి డ్రింకింగ్ వాటర్ కింద తయారు చేస్తారు. మీరు చూసారు కదా, ఎక్కడికడితే అక్కడ నొక్కేసి ఫ్రీ వాటర్ అది తాగొచ్చు. మినరల్ వాటర్ అయితే కాదు, తాగొచ్చు, ఫ్రీ అనమాట. షిప్లో మీకు ఎక్కడ పడితే అక్కడ గొట్టాలు, పైపులు ఉంటే వెళ్ళి తాగొచ్చు, ఓకే. దాంతో ఐసు చాలా తయారు చేస్తుంటారు, ఓకే. తర్వాత గ్రే వాటర్. సార్ మొహం కొడుక్కున్నాను బాత్రూంలో, చూసారు కదా, తర్వాత స్నానం చేస్తాను, ఆ నీళ్ళు, తర్వాత బట్టలు ఉతుక్కుంటాను,
ఆ నీళ్ళు అంట్లు తోముతారు ఇక్కడ షిప్లో పెద్ద పెద్ద చాలా గిన్నెలు తపాలాలు ముంతలు అన్నీ తోముతారు, బట్టలు ఉతుకుతారు, ఇవన్నిటికి గ్రే వాటర్ వాడతారు. సో దీనికి ఏంటంటే కొంత క్లోరిన్ని యాడ్ చేయొచ్చు, డిస్టిలేషన్ కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే తాగట్లేదు కదా. మళ్ళీ ఇంకో నోట్ ఏంటంటే ఈ గ్రే వాటర్ని తాగడానికి అయితే పనిచేయదు. ఎందుకంటారా, గ్రే వాటర్ తాగితే విరోచనాలు, జబ్బులు, అనారోగ్య పాలవుతారు. ఎప్పుడు తాగకూడదు బాత్రూంలో ఉన్న నీళ్ళు, కక్కుర్తి పడి తాగేకండి. ఓకే, గ్రే వాటర్ ఇది. సో తర్వాత బ్లాక్ వాటర్. ఈ బ్లాక్ వాటర్ ఎలాగంటే ఇది చాలా అసలు మీకు ఈ బ్లాక్ వాటర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే మనం యూరిన్ కన్నాల్లోని యూరిన్ అశుద్ధమైన పనులకి గ్రే వాటర్ని యూజ్ చేస్తారు. దీనికి డిస్టిలేషన్ అక్కర్లేదు అనమాట. సో బాగా తక్కువ పర్సంటేజ్లో డిస్టిలేషన్ అన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం బాత్రూమ్ వెళ్ళేటప్పుడు మన అశుద్ధాన్ని తీసుకెళ్ళడానికి, ఫ్లషింగ్కి, యూరిన్కి, ఫ్లోర్ వాషబుల్కి చాలా చాలా అతి జుగుప్సాకరమైన కొన్ని పనులకి ఆ గ్రే వాటర్ని వాడతారు, బ్లాక్ వాటర్ని వాడతారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ మంచి సముద్రం నుంచి వచ్చిన నీళ్ళని 3 కేటగిరీలుగా షిప్లో వాడతారు. ఓకే సార్, మరి ఇవన్నీ నీళ్ళును ఎలా సార్ రోజు రోజుకి తీసుకుంటారా, మరి నీళ్ళని ఎక్కడ పారబోస్తారు అంటే ఇవన్నీ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నీళ్ళు ఇప్పుడు క్లోరిన్తో నిండిపోయి ఉంది. ఆ నీళ్ళని మీరు ఖాళీ చేస్తే మళ్ళీ ఫ్రెష్ నీళ్ళని సముద్రం నుంచి తీసుకోవచ్చు ఈజీగా కదా. సో ఈ వీటిని ఏం చేస్తారు, ఇంట్లో క్లోరిన్ ఉంది ఇవన్నీని సముద్రం నుంచి తీసుకునేటప్పుడు ఉప్పు నీళ్ళు చేపలకి శ్రేష్కరం, మనకి కొంచెం ప్రమాదకరం అయినా దాన్ని డిస్టిలేషన్ చేసి క్లోరిన్ యాడ్ చేసుకొని మనం తాగాం. కానీ మరి ఆ క్లోరిన్ నీళ్ళు సముద్రంలో కలిపితే చేపలన్నీ ఆ జలచరాలు, జలజీవులు, మొత్తం సముద్రంలో ఉన్న మొత్తం అన్నీ చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లోరిన్ని డీక్లోరినేటెడ్ చేస్తారు. డీక్లోరినేటెడ్ అంటే ఈ క్లోరిన్ లెవెల్స్ని కొన్ని కెమికల్స్ వేసి క్లోరిన్ని తొలగించేసి మళ్ళీ వీటిని సముద్ర జలాల్లో కలిసేటట్లుగా తయారు చేసి సముద్ర జలాల్లో కలుపుతారు. అది కూడా ఎక్కడ కలుపుతారంటే మన సముద్రం మధ్యలో మన జనజీవనానికి కొంచెం దూరంకి తీసుకెళ్ళి షిప్లోని ఆ నీళ్ళని డిశ్చార్జ్ చేస్తారు. అది దీనికి అమెరికా యుఎస్ బేస్డ్ స్టాండర్డ్ యునైటెడ్ స్టేట్స్ పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్ చెక్ చేస్తుంటుంది. సిడిసి రూల్స్ అది చాలా చెక్ చేస్తుంటుంది. ఎన్విరాన్మెంట్ అన్నీ. మీకు ఒక విషయం తెలుసా, మంచినీళ్ళు మినరల్ వాటర్ని మనం సముద్రంలో కలిపితే నేరం, మీకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. ఏంటి సార్ మినరల్ వాటర్ సార్ అది అంటే అది కూడా తప్పే. అందులో మినరల్స్ ఉన్నాయి, క్రాస్ కంటామినేషన్ అయ్యి చేపలకి ఏమైనా ప్రమాదకరం. అందుకే మనం ఏమీ వేయకూడదు, సముద్రంలో ఏమీ వేయకూడదు. నథింగ్ ఓవర్ బోట్ అని చెప్తుంటారు. సో ఇక్కడ సేవ్ ద వేవ్స్, సముద్రాన్ని కాపాడండి అనే ఒక థియరీ వీళ్ళకి నినాదం ఉంది ఈ క్రూజ్ షిప్లో వాళ్ళకి. సో ఈ వాటర్ని మనం డీక్లోరినేట్ చేసి సముద్రంలో కుదురుతారు. మళ్ళీ యథారాజా సేమ్ వాటర్ని తీసుకోవడం, డిస్టిలేషన్ చేసుకోవడం, అన్నీ చేసుకోవడం. సో ఇదండి సముద్రంలోని నీళ్ళని వీళ్ళు ఈ విధంగా వాడుకుంటారు. 10,000 జనాభాకి వీళ్ళకి రావచ్చు ఎప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది అయితే రాదు. యాక్చువల్గా ముందు ఏం చేశారు వారంటే వీళ్ళు పైపులు నీళ్ళు ట్యాంకుల ద్వారా ఎక్కించుకున్నారు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పని ఈజీ అయిపోతుంది. సో మిషన్స్ వస్తున్న కొద్దీ పని ఈజీ అవుతుంది, సులభప్రాయంగా అవుతుంది. సో ఇదండి ఈరోజు మీకు అర్థమైంది కదా, వాటర్ ఎలాగా సముద్రంలోనే మీకు క్లియర్గా అర్థమైంది. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఐఏఎస్ ఆఫీసరు, రాకెట్ సైన్స్లో అయిన వాళ్ళు ఈ వీడియో చూడకండి, ఎందుకంటే ఇందులో చిన్న తప్పులు ఉండొచ్చు. జస్ట్ ఇది బేసిక్ నాలెడ్జ్, ఒక ఐడియా అనమాట నేను ఇచ్చాను. ఓకే, ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. అండ్ జై హింద్.